అతి సర్వత్ర వర్జయేత్ అనే సామెతను ఆచార్య చాణక్యుడు ఈ విధంగా వర్ణించుచున్నాడు. అతి లావణ్యవతి అంటే అతి అందమైన స్త్రీ అయిన కారణం చేత సీతను రావణుడు అపహరించాడని, రావణుడు అతి గర్విష్టి అయిన గల కారణం చేత మరణించాడని, బలిచక్రవర్తి బాగా దానం అంటే కనిపించిన ప్రతివాడికి దానం చేశాడు కాబట్టి ఏమీ లేక అలా నష్టపోయాడని చెప్పుచున్నాడు. అంటే అందం అనేది దేవుడిచ్చిన అందము, దాన్ని మనం ఏమీ చేయలేము. మనిషికి అతి ఎప్పుడూ పనిచేయదు. అతి గర్వము, అతి మంచితనము, అతి తిండి అంటే భోజన ప్రియుడు కొంతమంది ఎక్కువగా తింటూ ఉంటారు, అది ఏమీ పనిచేయాలి, మితముగా ఉండాలి. అలాగే బలిచక్రవర్తి కనిపించిన ప్రతి వాడికి దానం చేశాడు. అంటే దానం చేసేటప్పుడు యోగ్యుడైన పాత్రను చూసి అంటే యోగ్యమైన వ్యక్తిని చూసి దానం ఇవ్వాలి. ఆకలైన వాడికి అన్నం పడితే నీ పేరు చెప్పుకుని భోజనం చేస్తాడు. అలా కాకుండా పికల్లాగా తిని వచ్చిన వాడికి అన్నం పడితే వాడు పేర్లు పెడతాడు, తిన్నసరి కదా పేర్లు పెట్టి విమర్శలు పాలు చేస్తాడు. అంటే ఎప్పుడు కూడా యోగ్యుడైన వ్యక్తికి దానం చేయాలి. అతి గర్వం పని చేయదు, అతి సంతోషం పని చేయదు, అతి దుఃఖము పని చేయదు. అంటే ఏది అతి పని చేయదు, మితముగా ఉండాలని చెప్తూ ఉన్నాడు ఆచార్య చాణక్యుడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.